అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్ జంప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పులివెందుల పులి, సింగిల్ గా వచ్చే సింహం, దేనికి వెనకాడ్డు, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. ఇలా చాలా పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చేవారండి. మీకు గుర్తుందో లేదో ఒక సినిమా ఉంటుందండి. ఆ సినిమా గోపీచంద్ గారి సినిమా. గోపీచంద్ గారి సినిమాలో అలీ ఉంటాడండి. అలీ పేరు జిమ్సన్. అతను మంచి ఇలా కండలేసుకుని ఇలా తిరుగుతూ ఉంటాడు. అలీ మామూలుగా అలీ ఎలా ఉంటాడు మనకు తెలుసు, కానీ ఆ సినిమాలో మాత్రం 6 ప్యాక్ పెద్ద కండలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఏడ్రా అని చెప్పి కాసేపు సినిమా అయిన తర్వాత చూస్తే అతను ఏం చేస్తుంటాడంటే బెలూన్స్ లోకి గాలి కొట్టేసుకుని ఆ బెలూన్స్ ఇలా పెట్టేసుకుని ఇలా కండల్లా పెట్టేసుకుని యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఏదో సందర్భంలో చిన్న గుండుసు తగులుతుంది, మొత్తం గాలిపోద్ది. మొత్తం గాలిపోయి మళ్ళీ పీలుగా గాలిపడిపోతాడు. సేమ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ను కూడా అలాగే ఆ బెలూన్లతో, అంటే కొంతమంది ఒక నానుడు ఉందండి ఏంటంటే వాపుని చూసి బలుపు అనుకుంటున్నాడు అని. అయితే వైసీపీ వాపుని చూసి బలుపు అనుకోలేదని. వాపు కూడా 2-3 రోజులు ఉంటుంది. బలుపు అయితే స్టాండర్డ్గా ఉంటుంది అనుకోండి, ఈ వాపు కూడా 2-3 రోజులు ఉంటుంది. కానీ వీళ్ళది వాపు కూడా కాదు, జస్ట్ గాలి అంతే. చిన్న గుడుసు తిరగలిగేటప్పటికి మొత్తం పీలికలు అయిపోయిందండి వైసీపీ పార్టీ. అప్పటి వరకు నిజంగా ఆ సినిమాలో జిమ్సన్ లాగా పెద్ద కండ్లు ఉన్నట్టు వైనాట్ 175 మేము మొత్తం 99% మేనిఫెస్టో అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కుటుంబాలు మా వెనకాల ఉన్నారు, అవతల వాళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఈ రాష్ట్రంలో కూడా ఉండనివ్వు, రకరకాల మాటలు. అసెంబ్లీలో అయితే ఇక ఆ కొడాన్ని అనేవాడు, అంబటి రాంబాబు గారు, రోజా, ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరుని నాని, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళ మాటలకైతే అసలు ఇప్పుడు చూస్తున్నా సరే మొత్తం ఒళ్ళంతా రగిలిపోతుంటుందండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కూడా స్టార్టింగ్ లో ఎంతో కళ్ళు చేసుకుని అయితే భయపడడం, ఖుజా ఖుజా అనుకుంటా. అతను కూడా చాలా అగ్రెసివ్గా ఉండేవాడు స్టార్టింగ్ లో. కథ కొన్ని రోజుల తర్వాత బాబు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు మహాశీలుడు అని అర్థమైపోతుంది జనాలు అందరికీ, అలా ఉండకాయ అంటే అప్పుడు అతను మానేసి వీళ్ళతో తిట్టించడం మొదలు పెట్టాడు. ఒక రహస్యం చెప్పాలంటే వాళ్ళు నోడుతోలేండి ఈ రోజున ఇంత పరిస్థితి దిగజారిపోవడానికి కారణం. అయితే వీళ్ళ గాలిని చూసి బల్బు అనుకున్నారు కదా వీళ్ళు. తక్కువని ఒకసారి ఆంధ్ర ప్రజలందరూ ఒక బటన్ నొక్కేటప్పటికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దాకా తాడేపల్లి సింహం, పులివెందుల పులి, మరి పులులు సింహాలన్నీ ఏమైపోయినా తెలియదు కానండి. తాడేపల్లి ప్యాలెస్కి ఫస్ట్ ఇతను ఓడిపోయిన వెంటనే దాదాపు ఒక 100 మందిలో 200 మంది సెక్యూరిటీ తీసుకుని ఫస్ట్ కమాన్ సెక్యూరిటీ కమాన్ బాహుబలిలో ఉంటుంది అది కూడా సీన్. సుబ్బరాజు గారు ఉంటారు, ఎక్కడ దొంగలు పట్టుకుని వెళ్ళి దొంగలు రాగానే ఇతను గుడికి ఎత్తడు పైకి, ఇద్దరు అలాగే 10 మంది ఇక్కడే ఉండండి అంటాడు. 10 మంది ఉండండి ఇక్కడ. సేమ్ అలాగే ఇక వైసీపీ కార్యకర్తలు ఎలా పోయిన పర్లే, వైసీపీ నాయకులు ఎలా పోయిన పర్లే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మాత్రం ఇగో ఇలాంటి బ్లూ షర్ట్లు వేసుకుని సెక్యూరిటీ పెట్టేసుకున్నాడు. సెక్యూరిటీ పెట్టేసుకుని పోనీ అక్కడ నా సెక్యూరిటీలో ఉన్నాడా, దాదాపు 36 అడుగులు ఎత్తు ఆ ఇనప కంచెలు ఉన్నాయంట ఇంటికి. అయినా కూడా భయం అయింది. అయినా భయపడి అరే లేదు ఇక్కడ తాడేపల్లిలో ఉంటే ఖచ్చితంగా మనం ఇంతకుముందు జోగి రమేష్ తోటి జనాలను ఎలాగైతే చంద్రబాబు ఇంటి మీద పంపించామో ఇప్పుడు రగిలిపోతున్న తెలుగుదేశం కార్యకర్తలు నా ఇంటి మీద వచ్చేస్తారు. నా ఇంటి మీద వచ్చేసి ఏడ్రా బాబు పరిస్థితి అని వెంటనే పులివెందులు జంప్. పులివెందులు వెళ్ళిపోయి ఆ ఫోన్లో సొంతూరులో ఒక సుఖంగా ఉండాలి అనుకున్నాడు బిడ్డ. సొంతూరులో మాత్రం అతను మనిషి అంతా ఇచ్చారా, అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు వెళ్ళి ఇంటి మీద పడిపోయారంటే వెళ్ళి నువ్వు ఇక ఇన్ని కోట్ల పనులు చేయించావు, ఈ పనులకు కావాల్సిన బకాయిలు మాకు బిల్లు రావట్లేదు, ఎప్పుడే సవాయ నువ్వు అని చెప్పి మొత్తం జనం ఇంటి మీద పడిపోయారు. సొంత కార్యకర్తలు, ఇక తెలుగుదేశం వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు. పడిపోతే హడి అమ్మ ఇక్కడ కూడా మన సేఫ్టీ లేదు, చలో యలహంక బెంగళూరు అని అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఈయన దగ్గర పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంది. ఈయన ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి. ఇంతకుముందు సీఎం కాబట్టి ఎలాగంటే వాళ్ళ పర్మిషన్ వచ్చేసేది, ఇప్పుడు పర్మిషన్ రాదు. నిజంగా ఆయన దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఈ పాటికి ఆయన ఇంగ్లాండ్లో ఉంది. గ్యారంటీ చెప్తున్నాను నేను. ఇంగ్లాండ్లో ఉండి కొన్ని రోజులు ఏదో కార్యక్రమాల కోసం లేకపోతే మంతనాల కోసం అక్కడికి వెళ్ళాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తప్పుడు ప్రచారం చేసే కొన్ని తప్పుడు ఛానల్స్ ఉన్నాయి కదా అతనికి, వాటితో ప్రచారం చేయండి. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. జగన్ గారు రాయేషు జగన్ జంప్ అని పెట్టావు నువ్వు ఇక్కడ, మరి ఎక్కడేంటి 3 ఫోటోలు ఎందుకు వేసుకున్నావు అని మీరు అడగొచ్చు నన్ను. ఇప్పుడు మీరు వీళ్ళకి ఏదైతే చేద్దాం అనుకున్నారో మీకు అదే జరిగిందండి. బద్దం బాలరాజు అని ఏదో డైలాగ్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారి సినిమా. చూడయ్యా బద్దం, నువ్వు దేంతో మొదలయ్యావో నువ్వు దాంతోటే ఎండ్ అవుతావు అంటాడు అందులో పవన్ కళ్యాణ్ గారు. సేమ్ అలాగే మీరు వీళ్ళ ముగ్గురికి ఏం చేద్దాం అనుకున్నారో మీకు అదే ఎదురైందండి. మీకు గుర్తుందో లేదో వీళ్ళ మీద దాడులు చేయించారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏమో వైజాగ్లో, చంద్రబాబు నాయుడు గారి మీద ఎర్రగొండపాలెంలో, అంగళ్ళలో, చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి. ఇక లోకేష్ గారి మీద అయితే భీమవరంలో చంపేద్దామని ట్రై చేశారు. ఆ భీమవరం గ్రంథి శ్రీనివాస్ గారు ఎవడో ఉన్నాడో
ఇలాంటి పక్క ఆగురౌడి బ్యాచ్ వేసుకుని వీళ్ళని దాడులు చేయించెత్తే వీళ్ళు రాష్ట్రం వదిలి పారిపోతారు. వీళ్ళకి రాజకీయం మాకు వద్దు బాబు అని చెప్పేసి ఈయన పోయి సినిమాలు చేసుకుంటాడు, వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు అని మీరు భావించారండి. మీరు దానికోసం చాలా ప్రయత్నాలు, కుట్రలో ఈవెన్ పోలీసులు కూడా మీరు గోండాల్లో వాడుకున్నారండి జగన్ గారు. కానీ ఈ రోజున రాష్ట్రం వదిలి ఎవరు పారిపోయారండి? మీ 150 సీట్లు మిమ్మల్ని కాపాడాయా? మీరు సంపాదించుకున్న 6 లక్షల కోట్లు మిమ్మల్ని ఏమైనా నిలబెట్టాయా? ఆంధ్రాలో తాడేపల్లి ప్యాలెస్లో మిమ్మల్ని సుఖంగా పడుకొనిస్తున్నాయా? మీరు అదే చేశారండి. గాలి తీసేసిన అలీలాగా, గాలి తీసేసిన జిమ్సల్లాగా అయిపోయింది ఈ రోజున వైసీపీ పార్టీ. మీకు అర్థం కావట్లేదేమో. మీ నాయకుడు, వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను, మీ నాయకుడు పటాపంచులు అయిపోయి పారిపోతున్నాడు ఎక్కడెక్కడే. ఈ నాయకులు ఎక్కడన్నా పారిపోయారా? కేడర్లు ఎక్కడన్నా భయాన్ని కల్పించే విధంగా వాళ్ళు ఎక్కడన్నా భయపడ్డారా? దాడులకు గురయ్యారు, దాడులకు ఎదురొట్టి నిలబడ్డారు. ప్రాణాపాయాలు వచ్చినా సరే, కేసులు ఎన్ని పడినా సరే వెన్ను చూపలేదుగా. నిలబడ్డారు కాబట్టే వెనకాతల కేడర్గా బలం వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక రాజకీయ దురంధరుడు ఒక శిఖరాన్ని తీసుకెళ్లి అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా చల్ల చెదరైపోద్ది. వాళ్ళందరూ మళ్ళీ మా వైసీపీ పార్టీలోకి వచ్చేస్తారని భావించారు. ఏం జరిగింది అప్పుడు? అప్పుడేమన్నా లోకేష్ గారు వెళ్ళిపోయి బాబు ఇక్కడ ఉన్న నేను విదేశాలు పారిపోతున్నానడా? ఇక్కడుండి చక్రం తిప్పాడు. భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడే నిలబడ్డారు. ఆ రోజు ఇదే రాజమండ్రి సెంట్రల్, నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని నెడితే సెంట్రల్ జైలు బయట నిలబడి ఉన్నారు ఆ రోజున. ఎంత గట్స్ ఉండాలి నాయకులు అంటే? అదండి. అంతే తప్ప మనకు టైం ఉన్నప్పుడు విదూషకులు ఉన్నారు కదా అని చెప్పి బడబడబడమని భజన చేయించుకోవటం, ఇలా టైం ఇలా జస్ట్ ఇలాగా మారిందనగానే ఆ గాలి తీసేసిన అలీలాగా అయిపోవటం. బాబే ఏమంటే సామాన్యులు అండి మేము. సామాన్యులు మా మీద 30 కేసులు పెట్టారు జగన్ గారు. మీరు 30 కేసులు పెట్టినా, హత్యా ప్రయత్నాలు చేయించినా, అరే మా ఊర్లోనే ఉన్నామండి మేము, పారిపోలేదు. హైదరాబాద్ పారిపోలేదు, లేకపోతే ఇంకొక బెంగళూరు పారిపోలేదు, మరో చోట మేము పారిపోలేదండి. సామాన్యులు. మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు అప్పుడు మీ దగ్గర ఉన్న అధికారానికి. నాయకుడు అంటే తన ధైర్యంగా ఉంటేనే ఎదురు వెనకాల ఉన్న కేడర్కి ధైర్యం వస్తుంది. ఇక్కడ మీ మీద ఒక కేసు పెట్టలేదు, ఎవరు ఎక్కడ మిమ్మల్ని ఆపలేదు, ఏదో దాడి చేసే అనే చిన్న చిన్నగా కార్యక్రమాలు జరగలేదు, అప్పుడే జంప్ అయిపోతే ఎలాగండి? ఈ వైసీపీలో చూస్తేనేమో ఎలివేషన్లో పులంటారు ఏమంటే ఏదండి? సోనియా గాంధీ కొమ్ములు ఇచ్చేసిన ధైర్యం ఏదండి? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది అన్నారండి, ఆ రాయిజు నువ్వు బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తావు? నువ్వు క్రిస్టియన్స్ సపోర్ట్ అన్నావు, ముస్లిం సపోర్ట్ అన్నావు, దళితులు సపోర్ట్ ఎలా చేస్తావు అని అడిగారు చాలా మంది. ఇవాళ న్యూస్ చూడండి ఒకసారి. అదే బీజేపీ అసెంబ్లీ స్పీకర్ కి ఎన్నిక జరుగుతుంటే వెళ్ళి వైసీపీ వాళ్ళకున్న 4-3 ఎంపీలు ఉన్నాయి కదా, ఆ అన్ని ఎంపీలతో బీజేపీకి ఓటేశాడు జగన్. జగన్ తో నుండి నన్ను విమర్శించిన ప్రతి ఒక్కడికి ఇది మరి ఏ చెప్తూ కూడా మిమ్మల్ని పనికి మళ్ళీ